నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి బండి సంజయ్ పగ్గాలు తీసుకోబోతున్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అంతా ఉంది. ప్రాథమిక సమాచారం కాదు, ఆల్మోస్ట్ మరొకసారి బండి సంజయ్నే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇప్పుడున్నటువంటి ఈ పార్టీలను ఎదుర్కోవాలంటే మరొకసారి బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్నటువంటి నాయకుడు బండి సంజయ్కే ఈ పగ్గాలు అప్పచెప్తేనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందని అటువంటి ఆలోచనలో కేంద్రం ఆలోచిస్తున్నట్టుగైతే తెలుస్తూ ఉంది. ఎస్, గతంలో బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ తెలంగాణలో ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. ఆ సమయంలో బీజేపీ పార్టీకి ఎంతో మైలేజ్ కూడా రావడం జరిగింది. 3 సంవత్సరాల కాలంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ 3 సంవత్సరాల కాలంలో బీజేపీ పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడంలో బండి సంజయ్ పాత్ర కృషి మరవలేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారడం, తర్వాత అంతర్గత కలహాలు, తెలంగాణలో బీజేపీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటల వల్ల ఆయనను అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి పక్కకు తప్పించిన తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ గ్రాఫ్ అనేది తగ్గుతూ వచ్చింది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సో మనం నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నాం. ఎప్పుడైతే బీజేపీ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమించిన తర్వాత బీజేపీ పార్టీ ఆ సమయంలో అప్పుడు రెండవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. అప్పుడు ప్రత్యామ్నాయంగా అంటే ప్రతిపక్ష పార్టీగా అందరికీ బీజేపీ పార్టీనే కనిపించింది. ఎస్, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్లో బీజేపీ పార్టీ కొనసాగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జనాలకు కనిపించిన పార్టీ బీజేపీ పార్టీ. ఆ విషయంలో బండి సంజయ్ పాత్ర కృషి మర్చిపోలేనిది. అయితే ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు అయిపోయినాయి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అక్కడ పీఠాన్ని కదిలించినటువంటి బీజేపీ పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణను పెట్టుకుంది. సో ఎప్పుడైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ పెట్టుకున్నటువంటి విషయాల్లో వాళ్ళు సక్సెస్ అవ్వడం జరిగింది బీజేపీ పార్టీ. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ముందు టార్గెట్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అక్కడ అనుకున్నట్టుగానే టార్గెట్ను వాళ్ళు సాధించి అక్కడ మమతా బెనర్జీ అధికారాన్ని వాళ్ళు కూలగొట్టేసి అక్కడ బీజేపీ అధికారాన్ని చేపట్టింది. సో వెస్ట్ బెంగాల్ అయిపోగానే మరొకసారి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి పెట్టింది. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అయితే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టాలంటే ఒక బలమైన నాయకుడు బాస్గా ఉండాలి. ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ ఇక్కడ పగ్గాలు చేపడితేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి అనుకున్నటువంటి నేపథ్యంలో మరొకసారి వాళ్ళందరి పేర్లు చాలామంది మాస్ లీడర్లు లక్ష్మణ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటల కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, ఎంతోమంది అనుకున్న రఘునందన్ రావు కావచ్చు, ఎంతోమంది పేరు అనుకున్నప్పటికీ కూడా అంతిమంగా అటు అమిత్ షా కావచ్చు, అదేవిధంగా మోడీ మాత్రం మొగ్గు చూపింది బండి సంజయ్ వైపే అని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో అంతర్గత విభేదాలు, కలహాలు వస్తున్నాయి బీజేపీ పార్టీలో అనేది మనకు అందరూ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ విషయంలో కూడా స్పందించి మరొకసారి దీనికి చెక్ పెట్టింది. సో అధిష్టానం ఏదైతే మొన్న కేంద్రం పిలుపునిచ్చింది, బీజేపీ తెలంగాణలో నాయకులందరూ కూడా ఎమర్జెన్సీగా మీరు రావాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అయితే ఇదంతా కూడా అంతర్గత కలహాలు, కుమ్ములాటలు తొలగిపోవాలి, సమన్వయంతో పార్టీ మొత్తం కూడా కలుపుకొని తెలంగాణలో అధికారాన్ని తీసుకురావాలి, వచ్చే ఎలక్షన్కి సిద్ధం కావాలన్నటువంటి నేపథ్యంలోనే మొన్న తెలంగాణ బీజేపీ నాయకులు మొత్తం కూడా కేంద్రానికి ఢిల్లీకి రమ్మని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అయిపోయినటువంటి కొన్ని రోజుల తర్వాతనే అటు బండి సంజయ్
లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరావు అందరూ కూడా ఒక దగ్గర కలుసుకోవడం జరిగింది. ఏదైతే బీజేపీలో కుమ్ములాటలు జరుగుతున్నాయి, అంతర్గత కలహాలు జరుగుతున్నాయనేటువంటి దానికి చెక్ పెడుతూ, అంటే వచ్చే రోజుల్లో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం, కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాం, మా మధ్య ఎలాంటి కలహాలు లేవు, ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు అని చెప్పుకోవడానికే నాయకులందరూ కూడా కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈటెల, అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే, కరీంనగర్ జిల్లాకు చెందినవారే. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కూడా ఉందని చెప్పుకోవాలి. గతంలో ఈటెల పనిచేసినటువంటి కాన్స్టిట్యున్సీ అది. తర్వాత ఓడిపోయి ఇప్పుడు మల్కాజ్గిరికి ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు, అది పక్కన పెడితే. అయితే వీళ్ళిద్దరి మధ్య గతంలో గొడవలు జరిగినాయి, ఈటెల వర్సెస్ బండి సంజయ్ అనేది మనందరూ తెలిసిన విషయమే. అయితే వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు, కలహాలు లేవు, అందరూ కూడా కలిసే ఉన్నారన్నటువంటి సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మీరు అందరూ కూడా కలిసి పోరాటం చేయాలి, మీ మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, కలహాలను మొత్తం పక్కన పెట్టాలని చెప్పడంతో మొన్న అందరూ నాయకులు ఒక దగ్గర చేరడం జరిగింది. దీని వెనకాలంతా కూడా బీజేపీ తెలంగాణలో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికే, అధికారాన్ని చేపట్టడానికే ఇవన్నీ వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా నాయకులు వారి ఆ పాత గొడవలన్నీ కూడా పక్కన పెట్టేసి కలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పుకోవాలి బీజేపీ పార్టీ. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారం చేపట్టింది, నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ అంతో కొంత బలంగా ఉందంటే అది మన తెలంగాణలో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రలో ఉన్నప్పటికీ అక్కడ కూటమి ప్రభుత్వం సహాయంతోనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలంగా ఉంది. కానీ సౌత్ ఇండియా ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 5 రాష్ట్రాల్లో, ఈ సౌత్ ఇండియాలో, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కాస్తో కూస్తో బలంగా ఉందంటే అది కేవలం తెలంగాణలో అని చెప్పుకోవాలి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇందాక నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అక్కడ బలంగా ఉంది, కానీ ఒంటరిగా బీజేపీ బలంగా లేదు, అక్కడ కూటమితోనే బీజేపీ బలంగా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ పార్టీ ఒంటరిగానే ఇక్కడ బలంగా ఉందని చెప్పుకోవాలి. మిగతా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోలిస్తే కాస్తో కూస్తో తెలంగాణలో బీజేపీ పార్టీకి అంతో కొంత ఇక్కడ వాళ్ళకి ఒక మంచి పేరు ఉంది, ఇక్కడ పలుకుబడి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 8 ఎంపీ స్థానాలు గెలిచిరు, అదేవిధంగా 6 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది బెటర్. అందుకే కేంద్ర ప్రభుత్వం అధిష్టానం, బీజేపీ అధిష్టానం తెలంగాణ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి బండి సంజయ్కి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పితేనే ఇది సాధ్యమవుతుంది. సో నాయకులందరూ, ఎవరైతే మిగతా నాయకులు ఉన్నారో మీరందరూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిగా మీ బండి సంజయ్ నియమిస్తున్నాం, మీరు వారి కిందనే పనిచేయాలి, మీ మధ్య ఎలాంటి సమన్వయం, దానికి లోటు లేకుండా పనికి ముందుకెళ్ళాలి, మనకు అల్టిమేట్గా కావాల్సింది బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టాలి. సో ఈ నేపథ్యంలో మీరు అందరూ కూడా బండి సంజయ్ కింద పనిచేయాల్సి వస్తుంది, మీరు పాత కక్షలు, గొడవలన్నీ కూడా మీరు మర్చిపోవాలని చెప్పేసి అధిష్టానం కూడా తెలంగాణ బీజేపీ నాయకులకు చెప్పినట్టుకైతే తెలుస్తూ ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపెట్టుకున్న తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ సాధించిన విజయాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఎందుకు మరొకసారి బండి సంజయ్కే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు అప్పచెప్తుందనే దానిపైన మనం మాట్లాడుకుంటే, గతంలో ఆయన సాధించిన విజయాలు మనం చూద్దాం. ఆయన రాష్ట్ర అధ్యక్షగా పదవిగా ఉన్నప్పుడు ఎలాంటి విజయాలు సాధించిందో బీజేపీ తెలంగాణలో మనం చూద్దాం. సో బండి సంజయ్ అప్పటికే ఆయన మొదటిసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిండు 2019లో. అడుగుపెట్టినటువంటి సంవత్సరంలోనే ఆయనకు ఈ బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పింది కేంద్రం. సో 2020 మార్చి నుండి మొదలుకుంటే 2023 జూలై వరకు, అంటే 3 సంవత్సరాలు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బాధ్యతలో ఉండడం జరిగింది. సో ఈ 3 సంవత్సరాల కాలంలో
ఆయన సాధించిన విజయాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకు మరొకసారి బండి సంజయ్కే అప్పచెప్తా ఉంది కేంద్రం అధిష్టానం, బీజేపీ అధిష్టానం అనేది మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయన సాధించిన విజయాల వల్లనే మరొకసారి ఆయన వైపే మొగ్గు చూపుతా ఉంది కేంద్రం అని చెప్పుకోవాలి. సో మొదటి చూసుకుంటే ఆయన బైపోల్స్. సో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినటువంటి అనతి కాలంలోనే దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోవడంతో అక్కడ దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఈ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ నుండి రఘునందన్ రావు గారు పోటీ చేయడం జరిగింది. అప్పటికే రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. అక్కడ ఆ దుబ్బాక ఏరియాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు. అక్కడ ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థే అక్కడ గెలుస్తాడు. అలాంటి ప్రాంతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత దుబ్బాక లాంటి ఏరియాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్కడ కంచుకోట బీఆర్ఎస్ పార్టీకి, అదంతా కూడా ఆ ఏరియా అంతా కూడా కేసీఆర్ హరీష్ రావు యొక్క ఇలాకా అని చెప్పుకోవాలి. అలాంటి ప్రాంతంలో బీజేపీ అనేది అక్కడ అసలు పార్టీ అప్పటివరకు లేదు. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నేతృత్వంలో దుబ్బాక ఉప ఎన్నిక అక్కడ గెలవడం జరిగింది. అది బండి సంజయ్ నేతృత్వంలోనే. ఇది ఆయన సాధించినటువంటి మొట్టమొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా రెండు చూసుకుంటే జిహెచ్ఎంసీ, ఈ జిహెచ్ఎంసీ అనేది బీజేపీ పార్టీకి తెలంగాణలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ స్థానాలు బండి సంజయ్ అధ్యక్ష పదవి అయిన తర్వాత అది 48 స్థానాలకు చేరడం జరిగింది. సో బండి సంజయ్ సాధించినటువంటి మరో విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో గతంలో చూసుకుంటే టీడీపీ కంచుకోట అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చూసుకుంటే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. బీజేపీకి అసలు జిహెచ్ఎంసీలో అసలు స్థానం లేదు. అలాంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో గతంలో కేవలం 4 స్థానాల వరకే ఉండేది కార్పొరేటర్ సీట్లు. అది బండి సంజయ్ అధ్యక్ష పదవిగా ఉన్నప్పుడు 4 స్థానాల నుండి ఆయన 48 స్థానాలకు పట్టుకెళ్ళడం జరిగింది. ఇది బండి సంజయ్ సాధించినటువంటి మరొక విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది 2020లో, ఇది కూడా దుబ్బాక కూడా 2020లో. ఆ తర్వాత 2021లో చూసుకుంటే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది మళ్ళీ. హుజురాబాద్ ఉప ఎన్నికలో మళ్ళా సో 2021లో వచ్చింది. 2020లో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ బండి సంజయ్ నేతృత్వంలోనే అధ్యక్షుడు ఉన్నప్పుడునే దుబ్బాక ఉప ఎన్నిక గెలిచింది ఆయన సారథ్యంలోనే. ఆ తర్వాత 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ స్థానాలు గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 48 స్థానాలకు తీసుకెళ్ళి ఆల్మోస్ట్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే వరకు కూడా వెళ్ళింది బండి సంజయ్ నేతృత్వంలోనే. ఆ తర్వాత 2021లో హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల ఈటల రాజేందర్ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడం, ఆ తర్వాత పార్టీ నుండి బయటకు వచ్చి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక రావడం, ఆయన బీజేపీలో చేరడంతో అప్పుడు ఆ హుజురాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఎన్నో శక్తులు ఒడ్డింది, సర్వశక్తులు ఒడ్డింది. దళిత బంధు అనే పథకం కూడా తీసుకొచ్చింది కేవలం ఈటల రాజేందర్ని ఓడిపించడానికే, బీజేపీ పార్టీని ఓడించడానికే బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తుల ప్రయత్నాలు చేసింది. అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. సో దళిత బంధు పథకం తీసుకొచ్చింది, అక్కడ ఎన్ని రకాల ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా బండి సంజయ్ నేతృత్వంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నప్పుడు అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సర్వశక్తులు పడినా కూడా అక్కడ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. ఇది మరొక విజయంగా మనం చెప్పుకోవచ్చు బండి సంజయ్ విషయంలో. దాంతో పాటుగా 3 చూసుకుంటే ప్రజా సంగ్రామ యాత్ర.
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలలు కూడా ఆయన బీజేపీ పార్టీ బలోపేతం చేయడంలో ఇది ఉపయోగపడిందని చెప్పుకోవాలి. గతంలో కేవలం నగరాలు పట్టణాలకే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీని మారుమూల గ్రామాలు కూడా తీసుకెళ్ళిండు బీజేపీ పార్టీని. ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ పార్టీ మరింత బలోపేతమైంది తెలంగాణలో. అది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆయన పగ్గాలు చేపట్టినప్పుడే బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విస్తరింపజేసిండు. ఆయన ఆ పాదయాత్ర పేరుతో తెలంగాణలో అంటే గతంలో చూసుకుంటే బీజేపీ పార్టీ అనేది కేవలం నగరాలు, ఆ సిటీస్ మందమే ఉండేది. కానీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి అయిన తర్వాత ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మారుమూల గ్రామాల్లోకి కూడా బీజేపీ పార్టీని బలోపేతం చేసిండు. ఇది కూడా ఒక సక్సెస్గా చెప్పుకోవాలి. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్ష పదవిగా ఉన్నప్పుడు ఇది ఒక సక్సెస్ అని చెప్పుకోవాలి. బీజేపీ పార్టీని మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్ళిండు. ఆ తర్వాత చూసుకుంటే మునుగోడు బైపోల్ అక్కడ ఇది 2022 అనుకుంటా అక్కడ జరిగింది. అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నుండి వాళ్ళు ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది సీటు, టికెట్. అయితే ఇచ్చి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మునుగోడులో గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేసిందో మనందరూ తెలిసిందే. సో అక్కడ మనం అధికారంలో ఉన్నాం, మనం అది కోల్పోతే మన పరువు పోతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవడానికి సేమ్ హుజూరాబాద్లో ఏ విధంగా చేసిందో, అదేవిధంగా దుబ్బాకలో ఏ విధంగా చేసిందో దానికి మించి మునుగోడులో కూడా చేసింది. అయితే ఈ ప్రయత్నంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అక్కడ ఆల్మోస్ట్ అప్పటి ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది అని చెప్పుకోవాలి ఆ బీజేపీ. అందులో స్వల్ప తేడాతో ఓడిపోయి సెకండ్ ప్లేస్కి వచ్చింది. అంటే మునుగోడు లాంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి వేయింది. అప్పుడు 2వ స్థానానికి బీజేపీ పార్టీ వచ్చిందంటే అది కేవలం బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పదిగా ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దాంతో పాటుగా 5వ చూసుకుంటే కేసీఆర్పై బలమైన పోటీ చేసినటువంటి వ్యక్తుల్లో బండి సంజయ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన ఎవరైనా ఉన్నారా అంటే అది బండి సంజయ్ మాత్రమే. రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ తర్వాత ప్రత్యామ్నాయంగా మారిందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ కూడా అప్పటికి అంత లేకుండే. ఆ సమయంలో ఎలక్షన్ టైం వరకు కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా పుంజుకుంది. కానీ అప్పటి వరకు ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో ఆ టైంలో 2వసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీ 2వ ప్రత్యామ్నాయ పార్టీగా వచ్చింది. అంటే ప్రతిపక్ష పార్టీలాగా దూసుకెళ్ళింది బీజేపీ పార్టీ తెలంగాణలో. అది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటే జనాలు అందరూ కూడా సెకండ్ ప్లేస్లో ప్రతిపక్ష హోదాలాగా మారిపోయింది బీజేపీ పార్టీ. అప్పుడు అంతలా పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులపైన అదేవిధంగా రైతులపైన, అదేవిధంగా పేపర్ లీకేజీల పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను ఎండగడుతూ వాళ్ళకు ముచ్చెమటలు పట్టించాడు బండి సంజయ్ ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిగా ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా ఆయన సాధించినటువంటి విజయాలే. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా జరిగినాయి. దుబ్బాకలో బైపోల్లో బీజేపీని జెండా ఎగరవేయడం, అదేవిధంగా హుజూరాబాద్లో కూడా
అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా హుజురాబాద్లో సైతం ఆయన అక్కడ ఎగిరివేయడం జరిగింది బీజేపీ జెండాను. దాంతోపాటుగా జిహెచ్ఎంసీలో కేవలం 4 స్థానాలకే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ 45 స్థానాలకు తీసుకొచ్చి ఆల్మోస్ట్ మేయర్స్ పీఠంపై కూర్చునేలాగా చేసింది కూడా బండి సంజయే. అదేవిధంగా ప్రజా సంగ్రామ యాత్రతో కేవలం నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి బీజేపీని మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్ళినటువంటి ఘనత కూడా బండి సంజయ్కే దక్కింది. దాంతోపాటుగా మునుగోడు లాంటి ఉప ఎన్నికలో అక్కడ సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. అక్కడ అప్పటి ప్రభుత్వానికి 3 చెరువుల నీళ్లు తాగించారు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవిగా ఉన్నప్పుడే. దాంతోపాటుగా కేసీఆర్పై బలంగా ఉద్యమించిన వ్యక్తుల్లో బండి సంజయ్కి అప్పుడు పేరు ఉండేది. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు లేకుండే. బీఆర్ఎస్ పార్టీ తర్వాత ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ మాత్రమే కనిపించింది. దాంతోపాటుగా ఈ నిరుద్యోగులపైన, రైతులపైన, పేపర్ లీకేజీలపైన ఆయన చేసిన పోరాటంలో చాలాసార్లు కూడా ఆయన అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులతో మాస్ లీడర్గా మరింత తెలంగాణ ప్రజల్లో ఆయన నాటుకుపోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆయన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన సాధించిన విజయాలు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి ఈ మిరాకిల్స్ అన్ని బీజేపీ పార్టీలో తెలంగాణలో అంటే రాష్ట్ర అధ్యక్ష పదవిగా బండి సంజయ్ ఉన్నప్పుడు మాత్రమే. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరొకసారి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు బండి సంజయ్కే ఇవ్వాలని చెప్పేసి సూచిస్తుంది. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ రకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులతో మొత్తం కూడా కేంద్రం మాట్లాడడం జరిగింది. సో బండి సంజయ్ని మరొకసారి నియమించాలనుకుంటున్నాం. ఆయన సారథ్యంలోనే బీజేపీ పార్టీ తెలంగాణలో ముందుకెళ్తుంది. సో మీరు అందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. పాత గొడవలు ఏదున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ముందుకు వెళ్ళాలి, ముందుకు నడిపించాలి పార్టీని అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వీటన్నిటి కూడా బీజేపీ నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నప్పుడు. అయితే ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి లేనప్పుడు కూడా ఆయన సాధించిన విజయాలు ఉన్నాయి. ఏంటంటే ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి కదా. సో టీచర్ ఎమ్మెల్సీ, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఆ ఉమ్మడి 4 జిల్లాల్లో బీజేపీ విజయం సాధించింది. అక్కడ బీజేపీ విజయం సాధించింది. టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి కోమరయ్య గెలిచిండు బీజేపీ నుండి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అక్కడ అంజిరెడ్డి గెలిచిండు బీజేపీ పార్టీ నుండి. ఇదంతా కూడా జరిగింది బండి సంజయ్ అక్కడ బలమైన నాయకుడు ఉండడంతో. బండి సంజయ్ వల్లనే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా అక్కడ గెలుచుకోవడం జరిగింది. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిగా లేనప్పుడే ఇది ఆయన విజయంగా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు అటు టీచర్ ఎమ్మెల్సీ కోమరయ్య కానివ్వండి, అదేవిధంగా అంజిరెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఇద్దరు కూడా బండి సంజయ్ వల్లనే మేము ఈ ఎమ్మెల్సీగా గెలిచామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది బండి సంజయ్ ఖాతా కిందకి వెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా మరొకసారి మనం చూసుకుంటే తెలంగాణలో ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఏదైతే కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయో 7 కార్పొరేషన్లు ఉంటున్నాయి తెలంగాణలో. ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీ ఎప్పుడు కూడా మేయర్ పీఠం పైన కూర్చోలేదు. మొట్టమొదటిసారిగా మేయర్ పీఠంపై కూర్చుంది బీజేపీ అంటే అది కరీంనగర్లోనే. సో మొట్టమొదటి బీజేపీ మేయర్ కైవసం చేసుకుంది కరీంనగర్లోనే. ఆయన బండి సంజయ్
బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్లో బీజేపీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అంటే అది బండి సంజయ్ వలనే. ఇవన్నీ కూడా తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ సాధించిన విజయాలనిగా మనం చెప్పుకోవచ్చు. గతంలో బీజేపీ నుండి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళ అధ్యక్షుడి వాళ్ళ ఏరియాలో ఎవరు కూడా ఆ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎప్పుడు కూడా ఎగురవేయలేదు, మేయర్ పీఠంపై ఎప్పుడు కూర్చోలేదు. కానీ మొట్టమొదటిసారి బీజేపీ మేయర్ పీఠంపై కూర్చుందంటే అది కరీంనగర్లోనే, అది బండి సంజయ్ నేతృత్వంలోనే జరిగింది. సో ఇవన్నీ కూడా బండి సంజయ్ సాధించినటువంటి విజయాలుగా మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం మరొకసారి బండి సంజయ్ వైపు మొగ్గు చూపింది. రానున్న రోజుల్లో వచ్చేటువంటి 2029 ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఒక బలమైన ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపడితేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి భావించినటువంటి కేంద్రానికి వారికి ఒక వేగు చుక్కలాగా కనిపించడం జరిగింది బండి సంజయ్. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ మరొకసారి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టబోతున్నాడు, ఆ పగ్గాలు తీసుకోబోతున్నాడు. గతంలో ఏ విధంగా అయితే దూసుకెళ్లాడో దాని తరహాలోనే దానికి మించినటువంటి ఒక దూకుడుతో ఆయన మరింత పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే విషయంలో ముందుకెళ్లే విధంగా కూడా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన కొన్ని ప్లాన్స్ అదేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏ విధంగా సరే అందరినీ కలుపుకొని సమన్వయంతో తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారం చేపట్టి ఆ బహుమతిని ప్రధాని మోడీకి ఇవ్వాలని చెప్పేసి బండి సంజయ్ ప్రస్తుతం అయితే ఆయన ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారు? గతంలో బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ విధంగా బలోపేతమైందంటే దానికి కారణం బండి సంజయ్ అని చెప్పేసి అనుకుంటున్నారా? మరొకసారి బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పచెప్తే బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.